ఓ బాయ్, దూరంకనే ఇంత పెద్ద ఉంది, దగ్గరకు పోతే ఇంకెంత పెద్ద ఉంటుందో మాత. నాకైతే మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. వావ్ బాయ్, ఇడికైనా చూడు ఎంత పెద్ద ఉంది షెట్. హలో మచా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరి మీకోసం తెచ్చిన కొత్త వీడియోని. సో ఈరోజు మనం ఇండియాస్ బిగ్గెస్ట్ దుర్గామాత దగ్గరికి పోతున్నాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్సైటింగ్గా ఉండబోతుంది. సో ఈరోజు మన ఎంబడి బిక్కియాడు లేడు, బికాజ్ అలా ఫ్యామిలీ ఎంబడి తిరుపతి వెళ్ళిందనమాట. సో కొన్ని రోజుల దాకా ఆడు కనిపించాడు. అప్పటిదాకా మనం వీడియోస్ కంటిన్యూ చేద్దాం. అండ్ చాలామంది 50% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తారు అనమాట. సో జర సబ్స్క్రైబ్ ఏదో కొట్టండి బా, సపోర్ట్ చేయండి మాకు. ఇంకా ఆ దుర్గామాత వచ్చేసి ఇస్లామియాబాద్లో పెడతారనమాట, చెదరగట్ల. ప్రతిసారి 50 ఫీట్స్ నుంచి పెడతారు, ఈసారి 65 ఫీట్స్ అంట. ఇక చూడ్డానికి అమేజింగ్ ఉండబోతుంది. ఇక నాకైతే ఇప్పటి నుంచి ఎక్సైటింగ్ స్టార్ట్ అవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లాస్ట్ దాకా చూడరి, సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరి, షేర్ కూడా కొట్టరి. సో మనమైతే ఇడికని వెళ్దాం, లెట్స్ గో. సో మచ్చా, ఇప్పుడైతే మనం ఆజాంపుర కాడ ఉన్నామన్నమాట. సో తెలుసుగా మీకు అందరికీ ఆజాంపుర. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే చేరగట్ బ్రిడ్జ్ కాడికి వెళ్దాం అనమాట. ఓ ట్రాఫిక్ ఉంది, వెళ్దాం. ఇక వాయిస్ స్టక్ అయ్యి వస్తుంది, ఐ మీన్ డిస్టర్బెన్స్ వస్తుంది. ముంగడికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడు. మచ్చా, దుర్గామాత 65 ఫీట్స్ ఉంటుంది అనమాట. అంత పెద్ద దుర్గామాతని ప్రిపేర్ చేయాలంటే అంతే పెద్ద ప్లేస్ కావాలి. అందుకే వాళ్ళు విక్టోరియా ప్లే గ్రౌండ్లో అమ్మవారిని ప్రిపేర్ చేస్తారు అనమాట. విక్టోరియా ప్లే గ్రౌండ్ వచ్చేసి చేరగట్ బ్రిడ్జ్ కాడ ఉంది. సో మనం కూడా అదే తోవలకు పోతున్నాం. చేరగట్ బ్రిడ్జ్ వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. మచ్చా చూస్తారు కదా, చేరగట్ బ్రిడ్జ్ మీద ఎంత ట్రాఫిక్ ఉందో. సో మనం వెళ్ళాల్సింది అక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్ అటు సైడ్ ఉంటుంది. మనం రైట్కి వెళ్తే కాచిగూడ పోయే రూట్ వస్తుంది, స్ట్రేట్ వెళ్తే కోటి పోయే రూట్ వస్తుంది, లెఫ్ట్ వెళ్తే మొంజాజీ మార్కెట్. ఇంకో అక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు, అక్కడనే వేసారు అమ్మవారి షెడ్. సో గ్రౌండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ప్రిపరేషన్స్ ఎలా సాగుతున్నాయో, పదండి. మచ్చా మనం విక్టోరియా ప్లే గ్రౌండ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇగో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్లెక్సీ. ఇగో అక్కడ సాయిబాబా టెంపుల్ ఎదురుగా గల్లీలు ఉంటుంది అనమాట. ఇగో చూడండి, గులాబ్ శ్రీనివాస్ మాత 65 ఫీట్స్. లోపలికైతే వెళ్ళిపోదాం. మాత లోపల ఆడుంది అనమాట, లోపలికి వెళ్దాం. లోపలికైతే ఎంటర్ అయిపోదాం. ఓ బాయ్, దూరంకనే ఇంత పెద్ద ఉంది, దగ్గరకు పోతే ఇంకెంత పెద్ద ఉంటుందో మాత. నాకైతే మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. వావ్ బాయ్, ఇడికైనా చూడు ఎంత పెద్ద ఉంది షెట్. 65 ఫీట్స్ దుర్గామాత అంటే మజాకా. కలరింగ్ కూడా వేసేసారు కదా మొత్తం. మచ్చా చూస్తారు కదా ఎంత పెద్ద ఉందో, షెడ్డే ఎంత ఉంది. దుర్గామాత లోపల ఇంకా బాగుంది, చాలా పెద్ద ఉంది. కలరింగ్ ఇంకా కాలేదు మొత్తం, అంటే ఫినిషింగ్ టచ్ ఇంకా వేయలేదు అనమాట. వెళ్దామని దగ్గరికి వెళ్దాం, దగ్గరికి వెళ్ళి వీడియో ఇద్దాం. సో చూస్తారు కదా గాయస్, ఈసారి ఎలా ఉందో దుర్గామాత. గులాబ్ శ్రీనివాస్ దుర్గామాత 65 ఫీట్స్ అనమాట. వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత. ఇండియాలోనే ఇట్లాంటి దుర్గామాత ఎక్కడ, ఇంత హైట్ ఉన్న దుర్గామాత ఎక్కడ ఉండదు. ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి, టచ్ ఇచ్చినాక తీసుకొని వెళ్తారనమాట ఇడికేని. సో ఇది ఎక్కడ పెడతారో దుర్గామాతని అది కూడా చూపిద్దాం. ఇక్కడనే పక్కన గల్లీలో ఉంటుంది అనమాట పెట్టేది కూడా. సో ఆడికి వెళ్దాం మళ్ళా. అండ్ నిమజ్జనం కూడా ఈయనే చేస్తారు విక్టోరియా ప్లే గ్రౌండ్లో. సో మచ్చా, నిమజ్జనం కూడా ఇక్కడనే ఇదే ప్లేస్లో అవుతుంది అనమాట, విక్టోరియా ప్లే గ్రౌండ్. సో చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు, చూసి వెళ్తున్నారు అమ్మవారిని. సో మచ్చా, ఇక మనమైతే వచ్చేసినాం. ఇగో ఇదే గల్లీ అనమాట, ఆడ పెడతారు ఎదురుగా అమ్మవారిని. సో ఇది తెలుసు కదా, చేరగట్ సిగ్నల్. సో ఈడనే అనమాట, ఈ గల్లీలోనే ఆడ దుర్గామాతను పెడతారు. ఇంకా పందిరి అయితే స్టార్ట్ చేయలే, ముంగటికి వెళ్దాం పదండి. సో మచ్చా, ఇగో అమ్మవారిని అయితే ఈయనే పెడతారు అనమాట, ఇంకా పందిరేలే. పక్కకి ఇంకొక అమ్మవారిని పెడతారు సైడ్కి లోపల. సో ఇగో ఈయనే పెడతారు అనమాట ప్రతిసారి. ఇంకా పని అయితే ఇంకా స్టార్ట్ కాలేడ. మచ్చా, వీడియో అయితే లాస్ట్ దాకా చూసేసారు అనుకుంటా కదా. నాకైతే అమ్మవారు చాలా మంచిగా నచ్చింది. మీరు కూడా ఒకవేళ టైం ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అస్తల విస్తా, సీ యూ, క్యారీ ఆన్.